ఏమిటి, ఇంట్లో గుప్పెడు గింజలు కూడా లేవు. నిన్న మీరు కష్టపడి తెచ్చిన కట్టెలు అమ్ముడుపోలేదు. ఈ రోజు పొయ్యి వెలిగే దారి ఏమాత్రం కనిపించడం లేదు. పస్తలుండి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఆ దేవుడికి మన కష్టాలు ఎప్పుడు కనబడతాయో. భయపడుతున్నారు. కష్టాలు ఎవరికి శాశ్వతం కాదు కదా. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా మనకి మధ్యలో చూస్తుంది. ఈ రోజు అడవిలో ఇంకాస్త లోపలికి వెళ్ళి ఎండిన కట్టెలు కొట్టుకొస్తాను. మన జమీందారు రుద్రయ్య ఇంట్లో రేపు పెద్ద శుభకార్యం ఉందట. వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. ఆ రుద్రయ్య గారు ఆయన పరమ కసాయివాడు. కట్టెలు తీసుకొని సగం డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వడు. పేదవాళ్లను దోచుకోవడమే ఆయనకు తెలుసు. దయచేసి వేరే వాళ్ళకు అమ్ముకోండి. మొన్న సీతయ్య కట్టెలు తీసుకొని ఒక్క పైసా ఇవ్వలేదట. నమ్మితేనే పార్వతి, మనకి 4 రాళ్ళు వస్తే చాలు. మనం అడిగేది మన కష్టార్జితమే కదా. ఇంతకీ ఈ మూటలో ఏముంది? రాత్రి మిగిలిన కాస్త చద్దన్నం, ఒక పచ్చిమిరపకాయ. నా కోసం ఏమీ ఉంచకండి. అదంతా మీరే తినండి. రోజంతా ఎండలో కష్టపడే మనిషి మీరు. సరే, నేను చీకటి పడేలోపు వచ్చేస్తాను. దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండు. మధ్యాహ్నం అడవిలో సూరయ్య అలసిపోయి చట్టి తినబోతూ ఉండగా వృద్ధుడు బ్రహ్మం తూలుతో వచ్చి పడిపోయాడు. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. ప్రాణం పోతోంది. కాస్త గుర్తు తడపవా నాయన? అయ్యో పెద్దాయన, ఎవరు మీరు? ఈ దగ్గర అడవిలోకి ఒంటరి ఎందుకు వచ్చారు? కాశీకి వెళ్తున్న పాతసారి దారి తప్పాను. 3 రోజుల నుండి నోట్లోకి పచ్చి మంచి నీళ్లు కూడా వెళ్ళలేదు. నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. నేనిక బ్రతకను. అయ్యో అలాంటి పెద్దాయన, నా దగ్గర కాస్త నీళ్లు చెద్దన్న ఉన్నాయి. మీరు నా తండ్రి లాంటి వాళ్ళు. ముందు ఇవి తినండి, ప్రాణం నిలబడుతుంది. లేవండి. ఇది నీ ఆహారం కదా నాయన. నువ్వు మంటు టెండల్లో కష్టపడుతున్నావు. నీ అన్నం నేను తింటే నువ్వు ఆకలితో చేస్తావు. వద్దు నాయన, నా కర్మను నన్ను అనుభవించాలి. నేను పూటకోసారి ఆకలికి అలవాటు పడిన వాడినేనండి. ఒక పూట పసుపులుంటే నేను చనిపోను. అది నీ ఆకలి తీర్చడం నా ధర్మం. దయచేసి తినండి. ఈ అడవిలో దేవుడే మిమ్మల్ని నా దగ్గరికి పంపినట్టున్నాడు. బ్రహ్మం ఆ చట్టం తిని సేద తీరాడు. నాయన, నీ కడుపు కాలుతున్నా నా ఆకలి తీర్చాను. నీకు ఏ లోటు రాదు. నేను మళ్ళీ నా దారిని వెళ్తాను. ఈ ఎండలో ఉంది పెద్దాయన, నాతో పాటు మా ఇంటికి రండి. మా గుడిసెలో విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం వెళ్ళొచ్చు. లేదు నాయన, నాకు వేరే పనులున్నాయి. దేవుడు నిన్నెప్పుడు చల్లగా చూస్తాడు. నీ దయకు ప్రతిఫలం తప్పక దొరుకుతుంది. బ్రహ్మం వెళ్ళిపోయాడు. సూరయ్య ఆకలితోని కట్టెల మోపు తీసుకుని ఊరిదారి పట్టాడు. రుద్రయ్య తన ఇంటి అరుగు మీద దర్జాగా కూర్చుని ఉన్నాడు. బ్రహ్మం నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. అయ్యా జమీందారు గారు, నేను చాలా దూరం ప్రయాణించి వస్తున్నాను. ఈ పాఠశాలకి కాస్త ఆశ్రయం ఇవ్వండి. గుప్పెడు అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి. ఎవర్రా వాడు? నా ఇల్లు ఏమైనా సత్రంలా కనిపిస్తుందా? ఏమన్నా వాడికంటే నా ఇంటి ముందు నిలబడలుస్తున్నాడు. బాబు గారు, అన్నం పెట్టకపోయినా పర్లేదు. కనీసం ఆ పశువుల కొట్టంలో ఈ రాత్రికి తలదాచుకోనివ్వండి. చలిలో ఉడికిపోతున్నాను. నా కొట్టంలో నా జాతి పశువులు ఉంటాయి, ఇలాంటి వాళ్ళు కాదు. ఏంటేమండి, నా ఆస్తిని ఇలాంటి పిచ్చగాలకు దానం చేయడానికి నేను చెమటూడ్చి సంపాదించలేదు. వెళ్ళి ఆ గుళ్ళో పడుకో. వీరన్న బ్రహ్మాన్ని మెడపట్టి బయటకు గెంటేశాడు. అటుగా కట్టెల మూపుతో వచ్చిన సూరయ్య ఇది చూశాడు. పెద్దాయన, మళ్ళీ మీరా? ఏంటి బాబు ఇది? ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా. ఒక పెద్దవాడిని అలా గెంటేయడం ధర్మమేనా? నీకే తినడానికి తెలియదు కానీ వీడికి వాటంతా పుచ్చుకొని వచ్చావా? అంత జాలుంటే వాడిని నీ నెత్తిన పెట్టుకో. రేపు నా ఇంటికి కట్టెలు తెస్తే ఈ సోది చెప్పక మర్యాదగా ఇచ్చిపో. అలాగే బాబు గారు, ఆస్తి కంటే మనిషి ప్రాణం గొప్పది. జాలి లేని మీ డబ్బులు నాకెందుకండి. రండి పెద్దాయన, నా పూరి పెడితే మీకోసం ఇప్పుడు తెచ్చే ఉంటుంది. సూరయ్య బ్రహ్మాన్ని గుడిసెలోకి తెచ్చాడు. ఏమిటి, కట్టెలు అమ్ముడుపోలేదా? మళ్ళీ వెనక్కి తెచ్చారేంటి? ఈయనెవరు? కట్టెల్ని అమ్ముతానులే, ఈయన బాటసారి. రుద్రయ్య గారు కనికరం లేకుండా గెట్టేశారు. మన దగ్గరే ఉంటే అది ఆయనకు పెట్టు.
ఆయన ప్రాణం నిలబెట్టడం ఇప్పుడు మన బాధ్యత. ఈ ఇంట్లో ఉన్నదే పిడికిలు రాగి పిండి మాత్రమే. దాన్ని సంగటి చేస్తే మీ ఇద్దరికి సరిపోదు. మీ సంగతి ఏంటి? మీరు పగలంతా కష్టపడి వచ్చారు కదా, మీకు దక్కని ముద్ద నేనెలా వడ్డించాను? వచ్చిన అతిథి సాక్షాత్తు దైవంతో సమానం. ఆ రాఖీ సంగతి ఆయనకే పెట్టు. మన గురించి ఆలోచించదు. మన కష్టం దేవుడు చూసుకుంటాడు. పార్వతి రాగి సంకటి వడ్డించింది. ఆయన సూరయ్య, మీ ఇంట్లో ఉన్నది కాస్త ఆహారమని నాకు తెలుసు. అయినా సంకోచించకుండా నా కడుపు నింపారు. మీ ఇంట్లో ఉన్న పసిడి మనసు ఆరుద్రేకు లేదు. మీ ఆతిథ్యం నేను ఎప్పటికీ మరువలేదు. ఉన్నదానిలో పంచుకోవడం నాకు తెలిసిన ధర్మం పెద్ద ఆయన. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. నాయన, ఇది నా నుండి ఒక చిన్న కానుక. దీన్ని రేపు ఉదయం సూర్యోదయం అయ్యాక మాత్రమే తెరవండి. నేనిక వెళ్తాను. ఇది మీ మంచి మనసుకు దేవుడిచ్చిన బహుమతి అనుకోండి. అయ్యో, చీకట్లో వద్దు పెద్ద ఆయన. ఉదయం వెళ్ళొచ్చు కదా. ఈ చీకట్లో ప్రమాదం లేదు నాయన. నా ప్రయాణం ఆకుడు. నాకు దారి తెలుసు. బ్రహ్మ ఆ చీకట్లోనే వెళ్ళిపోయాడు. ఉదయం నిద్ర లేవగానే పార్వతి ఆ చెక్క పెట్టెను సూరయ్యకు ఇచ్చింది. ఏమండి, ఆ పెద్దాయన ఇచ్చిన పెట్టె తెరిచి చూద్దామా? అందులో ఏముందో నాకు చాలా కుతూహలంగా ఉంది. పెట్టె తెరవగానే వారి కళ్ళు బయలు కమ్మాయి. అందులో దగదగా మెరుస్తున్న బంగారు నాణేలు ఒక ఆకు ఉన్నాయి. ఓరి దేవుడా, ఇవి నిజమైన బంగారు నాణేలండి. మన కళ్ళు చెదిరిపోవడం లేదు కదా. ఆ పెద్దాయన ఎవరు? మన కష్టాలు నిజంగానే తీరిపోతాయా? తన కడుపు కాలుతున్న పక్కవాడి ఆకలి తెచ్చిన పేదవాడి పెద్ద మనసుకు దేవుడిచ్చిన కానుక. ఈ సంపదతో ఊరికి మేలుచ్చే ఆ దేవుడి ఆ పెద్దయిన రూపంలో వచ్చాడండి. మన కష్టాలు తీరిపోయాయి. మనం ఇక ఎవరిని అడుక్కోని అవసరం లేదు. ఇంతలో జమీందారు రుద్రయ్య వీరన్న అరుచుకుంటూ వచ్చారు. సూరయ్య, బయటికి రారా, దొంగ వెదవా. దొంగ అంటారు బాబు గారు. నేను దొంగతనం ఎన్నడూ చేయలేదు. నిన్న రాత్రి నా ఇంట్లో ఒక చెక్క పెట్టిపోయింది. ఆ ముసలోనే దొంగలించుంటాడు. వాడు నీ ఇంటికే వచ్చాడు కదా. ఆ పెట్టే ఇటుకు ఇప్పుడే పోలీసులు పిలిపిస్తాను. వాడితో పాటు నిన్ను కూడా లోపల